సమయము చాలా శ్రేష్టమైనది, సమయం చాలా విలువైనది. సమయం పోగొట్టుకున్న సమయం మరలా మనం తెచ్చుకోలేము. ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకుంటాం, ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకుంటాం? ఈ రోజు గడిచిపోతున్న ఈ రోజుని ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్లు ఇచ్చి మరలా తెచ్చుకోగలమంటే తెచ్చుకోలేమండి. ఎవ్వరు తెచ్చుకోలేరు, ఎవ్వరు తెచ్చుకోలేరు. కోట్లు సంపాదించుకున్న కోటేశ్వరుడైనా, రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తివైనా, నీ దగ్గర ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంత బలగము ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మరలా ఈ రోజును మరలా రేపు తెచ్చుకోవాలంటే నీ వల్ల కాదు. సమయం చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని, ఆ విలువైన ఆయుష్కాలని నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, నాతో కూడా ప్రశ్నించుకొని అడుగుతున్నాను. మనము ఎన్ని గంటలు బైబిల్ చదవగలుగుతున్నాం? నా వైపు చూడాలి తల్లి. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది. ఆయుష్కాలం చాలా విలువైనది. ఎన్ని గంటలు మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము? కనీసం రోజుకి మన దినచర్యలో బైబిల్ చదువుతున్నామా? కనీసం లేవగానే ప్రార్థన చేస్తున్నామా? మనము మందిరములో ఉండి అంగలారుస్తున్నామా? అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నాము? అయ్యో దేవా, నాకు ఇంత ఆయుష్కాలను ఇచ్చావు, ఇంత సమయాన్ని ఇచ్చావు, ఇంత టైం టేబుల్ ఇచ్చావు, నాకు నేను నీ కొరకు ఖర్చు పెడతానని ఎవరైనా తీర్మానం చేసుకున్నారా అంటే తీర్మానాలుగానే ఉండిపోతాయి, కానీ అది కొనసాగింపులోనికి రావు.